తెలంగాణ రాష్ట్రంలో అసైన్డ్ భూములకు పట్ట భూములతో సమాన హక్కులు కల్పించాలని తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షులు ఎర్రల శివయ్య హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూములు ఉన్నాయన్నారు. దాదాపు 16,50,000 లబ్ధిదారుల కుటుంబాలు ఈ భూములపై ఆధారపడి ఉన్నాయని, అసైన్డ్ భూములకు పట్టా హోదా కల్పిస్తే 1 కోటి మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇతర రాష్ట్రాలలో అసైన్డ్ భూములకు చట్టబద్ధత కల్పించి హక్కులను కల్పించారని, తెలంగాణ రాష్ట్రంలో అసైన్డ్ భూములకు యాజమానులకు హక్కులు కల్పించాలని ప్రభుత్వాధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. పేద ప్రజలకు అసైన్డ్ భూములకు భద్రత కల్పిస్తామంటూ 1977లో అసైన్డ్ భూముల చట్టం చేశారని, అసైన్డ్ భూములను అమ్మరాదు, కొనరాదు, లీజుకు ఇవ్వరాదు, పేరు మార్పిడి చేయరాదు, ఎలాంటి కట్టడాలు నిర్మాణాలు చేయరాదు అని నిబంధనలు పెట్టారన్నారు. 1977 యాక్ట్ చట్టం వలన అసైన్డ్ భూముల పట్టా పొందిన ఓనర్స్ అసైన్డ్ భూమి మీద హక్కులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్ భూములను యాజమానులకు పట్ట భూములతో సమానంగా హక్కులు కల్పించి పీఓటీ చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 24 లక్షల అసైన్డ్ భూములు ఉన్నవి. ఇవి దాదాపు 16,50,000 కుటుంబాలకు గత 50 సంవత్సరాలకు ముందు నుంచి ఇచ్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు కుటుంబాలు పెరిగి దాదాపు ఈ భూముల మీద 1 కోటి మంది ప్రజలు, పేద ప్రజలు ఈ భూముల మీద ఆధారపడ్డారు. కాబట్టి అంటే మనకు ఎప్పుడైతే మన తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం రాకముందు కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి స్టార్ట్ అయిన ఈ భూములు పంచడం. కాబట్టి ఈ భూములను, ఇలాంటి అసైన్మెంట్ భూములను మరి పక్కకున్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, మరి మొన్న ఒక 3 సంవత్సరాల కింద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ అసైన్మెంట్ భూములకు పూర్తి హక్కులు, సంపూర్ణ హక్కులు కల్పిస్తూ అక్కడ చట్టాలు చేసింది. 1977 పీఓటీ చట్టం ఏదైతే ఉందో ఆ పీఓటీ చట్టం పూర్తిగా రద్దు చేసింది. అయితే దాని ద్వారా లక్షల మంది ప్రజలకు దాని మీద పూర్తి హక్కులు కలిసినాయి. దాన్ని అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు కాదు, వాళ్ళు వ్యవసాయం చేసుకొని వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి కూడా అవకాశాలు కలిగినాయి. కానీ కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఇంతవరకు కూడా మేము గత 4-5 సంవత్సరాల నుంచి మీ అసైన్మెంట్ భూములకు యాజమాన్య హక్కులు ఇవ్వాలని పోరాటం చేస్తున్నాం. మరి అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులకు అందరికి ఇచ్చినాము. ఆర్డీఓ, కలెక్టర్, ఎంఆర్ఓ వీళ్ళకు అందరికీ కూడా మనం వినతిపత్రాలు ఇవ్వడం జరిగినాయి. కానీ ఇంతవరకు కూడా మరి ఇస్తామో చేస్తామనే మాట చెప్తున్నారు, కానీ ఒక నిర్ణయం తీసుకొని పూర్తి హక్కులు కల్పించలేరు. ఒకవేళ ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి అసైన్మెంట్ భూములకు ఒకవేళ యజమాని హక్కులు కల్పిస్తే 1 కోటి మంది పేద ప్రజలు అందరూ కూడా కోటేశ్వరు అవుతారు. ఈ రోజులలో ఏ స్కీమ్ కూడా ఒక్కటేసారి 1 కోటి మందికి లబ్ధి పొందే స్కీమ్ అనేది లేదు. మరి ఇంత మంచి స్కీమ్ను గవర్నమెంట్ మరి ఆలోచన చేసి ఇంతమంది ప్రజలకు మేలు కలిగేటట్టు ఈ 1977 పీఓటీ చట్టం రద్దు చేసి ఈ అసైన్మెంట్ భూములకు వాటి మీద సంపూర్ణ హక్కులు కల్పించాలని కోరుతున్నాం. తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయిలో అసైన్ భూములపై సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు అసైన్ భూములపై ఉన్నటువంటి పీఓటీ చట్టం వల్ల భూములు క్రయ విక్రయాలు నిషేధం అని తెలిసినప్పటికీ కొంతమంది ప్రభుత్వాలు, కొంతమంది బడాబాబులు ఆ చట్టానికి తూట్లు పెడిసి పేదల భూములను అప్పన్నంగా ఆక్రమించుకుంటున్నారు. దానికి తీవ్రంగా నిరసిస్తూ అదేవిధంగా ఈ అసైన్ భూములపై పీఓటీ చట్టాన్ని ఎత్తివేసి 1 కోటి మంది లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు.
ఇందులో ఎస్సీ బీసీ సామాజిక వర్గాల వారు ఉన్నారు కాబట్టి ఆ పిఓటి చట్టాన్ని ఎత్తివేయడం వల్ల ఈ వర్గాలకు ఆ భూములకు పూర్తి యాజమాన్య హక్కులు వస్తే ఈ వర్గాలు అన్ని విధాలలో అన్ని రంగాల్లో ముందుకెళ్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ సమస్య తెలంగాణ రాష్ట్రంలో చాలా తీవ్రమైంది. గత ప్రభుత్వం గిట్ట మేనిఫెస్టోలో పెట్టింది ఏమని, మేము అధికారంలోకి వస్తే పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని పెట్టింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు వరంగల్లో 2022లో వాళ్ళ ఒక రైతు డిక్లరేషన్లో వాళ్ళ ఒక విషయం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అసైన్ భూములతోటి పేద ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మేము కనుక అధికారంలోకి వస్తే అసైన్ భూములపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్లో చెప్పారు. ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం వాటిపైన ఒక రివ్యూ మీటింగ్ చేయలేదు, కనీసం ఒక విచారణ చేయలేదు. మేము ఎన్నిసార్లు మంత్రులను కలిసినా కలెక్టర్లకు అధికారులకు అందరికీ వినతి పత్రాలు మంత్రులకు ఇచ్చినప్పటికీ వాళ్ళు పిడచోన పెడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ పేద ప్రజల సమస్యను తీరుస్తారని చెప్పేసి మేము వేదిక ద్వారా వాళ్ళకు విన్నవించుకుంటున్నాం. కాబట్టి ఒకవేళ మీరు ఈ సమస్యను పరిష్కరించకుంటే జిల్లాలలో ఈ అసైన్మెంట్ భూములు లబ్ధిదారులంతా జిల్లాలో పెద్ద ఎత్తున కదిలి తరుగుతున్నారు. కాబట్టి వీళ్ళు ప్రతిపక్షంపై పోకన్నా ముందే మీరు ఈ విషయం పట్ల తొందరలోనే రివ్యూ మీటింగ్ నిర్వహించి కమిషన్ చేస్తారా, మీటింగ్ చేసి సమస్య పరిష్కారానికి మీరు కంకణబద్ధులై కదలాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.